ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల వేళలో మనల్ని ప్రేమించి మనకిస్తున్న చక్కని మాటని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అని ఉదయకాల మేళలో మాట్లాడుతున్నాడు. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తానని ఉదయకాల మేళలో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది ఎటువంటి పరిస్థితులు ఈ మాటలు వింటూ ఉన్నారో కానీ దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని మాట్లాడుతున్నాడు. మేము దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుని మాటను, దేవుని ఇచ్చిన వాక్కును, దేవుని సన్నిధిని విడవక ప్రార్థిస్తూ దేవుని యందు సమస్తము ఆనుకునేవారే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. మరి ఈ రోజు వరకు నీ ప్రార్థనా విధానం ఎలా ఉన్నదో, ఈ రోజు వరకు నీ యొక్క సన్నిధి అనుభవం ఎలా ఉన్నదో, ఈ రోజు వరకు నీ మోకాళ్ళ అనుభవం ఎలా ఉన్నదో, ఈ రోజు వరకు నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు కానీ దేవుడు ఈ ఉదయకాలం మేళలో చెబుతూ ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి మీద ఆశీర్వాదం ఉంటుందని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానమును బట్టి తన తరతరములు కూడా దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాములో భయం ఉండేది, అబ్రహాము బిడ్డలలో భయం ఉండేది, అబ్రహాము కుటుంబంలో దేవుడంటే భయం కలిగి జీవించేవారు. ఈ రోజున నీ కుటుంబంలో నీ బిడ్డలో దేవుని యందు భయం కలిగి ఉంటున్నారా? నీ భర్త దేవుని యందు భయం కలిగి ఉంటున్నాడా? నీ భార్య దేవుని యందు భయం కలిగి ఉంటుందా? దేవుని యందు భయం కలిగి ఉంటే నువ్వు ఎవరి దగ్గర చేయి చాపవలసిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తాల్సిన అవసరం లేదు. అందుకే కీర్తనకాడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాని ఆశ్రయించిన వాళ్ళు భిక్షమిత్రుడు కానీ అడుక్కు తినట్టు కానీ నేను చూడలేదని దావీదు మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈ రోజున ఈ ఆర్థిక పరిస్థితులు విచ్ఛిన్నం అవడానికి కారణం దేవుని యందు భయాన్ని కోల్పోయావేమో. ఈ రోజున రోగముల చేత నువ్వు బాధపడడానికి గల కారణం దేవుని యందు భయం కోల్పోయావేమో. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది, నీ బిడ్డల శిరస్సు మీదకి ఆశీర్వాదం వస్తుంది, నీ కుటుంబం మీదకి దీవెనలు వస్తాయి, నువ్వు చేస్తున్న పనుల మీద ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మేళలో ఒక తీర్మానం చేసుకొని చక్కని ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ మాట వింటానయ్యా, నీ మాట చొప్పున నడుస్తానయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభు అని ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయగలిగితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయనుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడని స్తోత్ర. పిల్లలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడుదురని మీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభువా, నాయన పిల్లలను, పెద్దలను, వృద్ధులను, యవ్వనస్తులను ప్రభువా, నీ యందు భయభక్తులు గల వారందరినీ కూడా మీరు దీవించండి. ఉదయకాలం ఈ మాట వింటున్న ప్రతి కుటుంబానికి దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా కలగచేయమని, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుగుతున్న ప్రతి కుటుంబ సభ్యులకు కూడా నిండైన దీవెనలు, నిండైన ఆశీర్వాదములు దయచేయమని, వాక్యానుసారంగా జీవించే కృప, నీ యందు భయం కలిగి ఉండే కృపను నీ బిడ్డలకు దయచేయమని, అన్నిటిలో హెచ్చించి గొప్ప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ఈ వాక్యాలను అనేకులు షేర్ చేయడం ద్వారాగా వారి కుటుంబాలు దీవించబడతాయి, వారు ఆశీర్వదించబడతారు. మనకు మేలు చేయటం కొరకై మనం చేసే పని తప్పు లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అనేకులకు మీ వాట్సాప్ ద్వారాగా, ఫేస్బుక్ ద్వారాగా, అలాగే మీ ట్విట్టర్స్ ద్వారాగా, అలాగే మీకున్న ఛానల్స్ ఏమైతే ఉన్నాయో వాటి ద్వారాగా అనేకులకు షేర్ చేయండి. ఈ వాక్యాలను మేము కేవలము అనేకులు బలపరచుట నిమిత్తమే, అనేకులు దీవెనకరంగా ఉండుట నిమిత్తమే ఈ వాక్యాలను మేము చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాకు ఇచ్చిన ప్రతి పరిచర్యను కూడా నమ్మకంగా చేస్తూ ఉన్నాం కనుక మీ దగ్గర నుంచి మేమేమో ఆశించటం లేదు, అనేకులకు షేర్ చేయమని అడుగుతున్నాం. ఈ మాటలు అనేకులు షేర్ చేయండి. వారి కుటుంబాలు దీవించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.